రాష్ట్రాన్ని గుడుంబ రహితంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించిన ప్రభుత్వం నాటుసారా తయారీపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాల కల్పనకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. సంక్షేమ శాఖల్లో ఆర్థిక తోడ్పాటు పథకాల ద్వారా బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా ఉపాధి అందేలా చర్యలు తీసుకోనుంది. రాష్ట్రం నుంచి గుడుంబ మహమ్మారిని తరిమికొట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2015 జూన్ 1 నుంచి 2016 సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గుడుంబ తయారీదారులపై చర్యలు తీసుకోవడం సహా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. గుడుంబాను జీవనాధారంగా చేసుకున్న వారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అందుకనుగుణంగా గతంలో గుడుంబ వృత్తిపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఎలాంటి బ్యాంకు రుణం లేకుండా ప్రభుత్వ గ్రాంటుతో సంక్షేమ శాఖల్లోని ఆర్థిక తోడ్పాటు పథకాల ద్వారా వారికి నైపుణ్యం, ఆసక్తి, అనుభవం ఆధారంగా ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పించాల్సిన వారిలో గిరిజనులు 2404, దళితులు 1687, బీసీలు 3630, మైనార్టీలు 165 మంది ఉన్నారని అంచనా వేశారు. ఇందుకోసం 4 శాఖలకు కలిపి 157.72 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి అందుకనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టినప్పుడు గుడుంబ తయారీని వదిలిపెట్టి తిరిగి అటువైపు వెళ్లని వారికే ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. లబ్ధిదారుని వివరాల్ని ఆధార్తో అనుసంధానిస్తారు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, హెచ్ఐవి బాధితులకు ప్రాధాన్యమిస్తారు. మళ్లీ గుడుంబా వైపు వెళ్లమని ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు 3 ఏళ్ల కాలానికి ₹1,00,000 పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికతో పాటు పర్యవేక్షణ బాధ్యతను ఆబ్కారీ సూపరింటెండెంట్కు అప్పగించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఉపాధి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించి సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఉపాధి పథకాల్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో, కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో కమిటీల్ని ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయి కమిటీ నెలకోమారు, రాష్ట్ర స్థాయి కమిటీ 3 నెలలకోసారి సమావేశమై ప్రణాళిక, మంజూరు, నిధుల విడుదల, అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అర్హులకు ఆసరా పింఛన్ల మంజూరు, ఆహార భద్రతా కార్డుల పంపిణీ, ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక ఉపాధి కార్యక్రమ ప్రభావాన్ని అంచనా వేసేందుకు థర్డ్ పార్టీ ద్వారా పరిశీలన చేపడతారు.